విజయవాడలోని స్వర హాస్పిటల్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలోని 9 మంది సిబ్బంది, ప్రైవేట్ ప్రాక్టీస్ డాక్టర్లు పై కోర్టు ఆదేశాలతో ఫోర్జరీ, క్రిమినల్ కుట్ర, బెదిరింపుల ఆరోపణలపై కేసులు నమోదు చేశారు సత్యనారాయణపురం పోలీసులు. 2023 అక్టోబర్ 27న స్వర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అప్పాయమ్మ అనే మహిళ మృతి చెందారు. అయితే తన తల్లి అప్పాయమ్మ మృతికి అర్హత, అనుభవం లేని వైద్యులే కారణమంటూ ఆమె కుమారుడు కృష్ణమూర్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సత్యనారాయణపురం పోలీసులు 9 మంది వైద్యులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తన తల్లికి గుండె, ఊపిరితిత్తులు, నరాలకు సంబంధించిన సమస్యలున్నాయని, ఆమెకు వైద్యం చేసేందుకు కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ ను వెంటనే పిలిపించాలని కోరినా సకాలంలో స్పందించలేదని ఫిర్యాదులు ఆరోపించారు ఆమె కుమారుడు కృష్ణమూర్తి. చెస్ట్ ఎక్స్రేలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ గుర్తించినప్పటికీ తగిన సమయంలో స్పందించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కృష్ణమూర్తి వైద్యుల అర్హతలు, రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. చెల్లుబాటయ్యే రిజిస్ట్రేషన్ లేకుండా తగిన అర్హతలు, అనుభవం లేని వైద్యులు చికిత్స అందించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఫోర్జరీ, క్రిమినల్ కుట్ర, బెదిరింపులు తదితర ఆరోపణలపై 9 మంది వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో డాక్టర్ సాయి కృష్ణ ఆదిత్య, డాక్టర్ రాజీవ్ ప్రసాద్, డాక్టర్ పూర్ణచంద్రరావు, డాక్టర్ విక్రమ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ స్వాతి రోజా, డాక్టర్ జ్యోతిశ్రీ, డాక్టర్ రాజేష్, డాక్టర్ ఏలేటి రాహుల్ తదితర పేర్లున్నాయి.